అందరికీ నమస్కారం. ముందు పాటలో శ్రీరాముని గురించి తెలుసుకున్నాం కదా మనం. ఇప్పుడు శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారో చూద్దాం. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. రామ కళ్యాణం చేస్తారు, అంటే శ్రీరాముడు అండ్ సీతమ్మ వివాహం. భజనలు కీర్తనలు చేస్తారు. పానకం వడపప్పు దేవుడికి నైవేద్యంగా పెడతారు. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఘనంగా జరుపుతారు. పానకం వడపప్పు ప్రత్యేకత ఉంది. అదేంటంటే పానకము బెల్లం ప్లస్ నీరు ప్లస్ కొంచెం మిరియాల పొడి కలిపి దాన్ని తయారు చేస్తారు. అది వేసవిలో శరీరానికి చల్లదనం ఇస్తుంది. వడపప్పు పచ్చి పెసరపప్పుని నానబెట్టి కొంచెం బెల్లం వేసి అందులో ఇస్తారు. అది ఆరోగ్యానికి మంచిది. ఇవి శ్రీరాముడికి నైవేద్యంగా పెడతారు. రామ కళ్యాణం అంటే శ్రీరాముడు సీతమ్మకి వివాహం జరిపిస్తారు. దేవాలయాల్లో పెద్దగా దీన్ని పండుగగా వేడుక చేసుకుంటారు. ప్రజలందరూ ఈ వేడుకని చూడడానికి వేల సంఖ్యలో వస్తారు. దీన్ని చూడటం చాలా శుభమని నమ్మకం. మనము శ్రీరాముని నుండి మనం నేర్చుకోవలసినవి: మాట నిలబెట్టుకోవడం, పెద్దలను గౌరవించడం, కుటుంబానికి విలువ ఇవ్వడం, ధర్మం పాటించడం. ఇది శ్రీరామనవమి యొక్క గొప్పతనం. ఈ పండుగ మనకు మంచి జీవితం ఎలా ఉండాలో నేర్పుతుంది. శ్రీరాముడు ఎందుకు ప్రత్యేకమో తెలుసా? శ్రీరాముడు ఎప్పుడు నిజం చెప్పేవాడు. తండ్రి మాట కోసం రాజ్యం వదిలి అడవికి వెళ్ళాడు. సీతమ్మను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ప్రజల కోసం జీవించాడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడని అంటారని మనం ముందుగా తెలుసుకున్నాం కదా. శ్రీరామనవమి మన జీవితంలో ధర్మాన్ని పాటించడానికి ఒక గుర్తు. ఈ పవిత్రమైన రోజున మనం మంచి మార్గంలో నడవాలని అందరం సంకల్పించాలి. శ్రీరాముడి గుణాలు మనందరికీ ఆదర్శం. సత్యం, నిజాయితీ, ధర్మం, న్యాయం, క్షమ, క్షమాశీలత, ప్రేమ, కుటుంబంపై ప్రేమ. అతను తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి వనవాసానికి వెళ్ళాడు. ఇది ఆయన గొప్పతనాన్ని చూపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.